अस्सलामुअलैकुम नजरीन, आप देख रहे हैं जडचरला टाइम्स न्यूज। जडचरला मजलिस बल्दिया के 24वें वार्ड के काउंसलर प्रशांत रेड्डी की 5 साल मियाद मुकम्मिल पर कॉलोनी के अवाम की जानिब से तहनीत पेश। जडचरला मजलिस बल्दिया के 24वें वार्ड के काउंसलर प्रशांत रेड्डी की 5 साल मुद्दतकार कामयाबी के साथ मुकम्मिल होने पर कॉलोनी की अवाम की जानिब से पुरजोश व खरोश के साथ तहनीत पेश की गई, जिसमें वार्ड की अवाम, कॉलोनी वेलफेयर एसोसिएशन की अवामी नुमाइंदे, खवातीन और नौजवानों ने बड़े तादाद में शिरकत की। इस मौके पर कॉलोनी की अवाम ने प्रशांत रेड्डी की शालपोशी और गुलपोशी करते हुए इनकी खिदमत को सराहा। मुखर्रीन ने कहा कि गुज़िश्ता 5 बरसों में वार्ड की तरक्की, अवामी मसाइल के हल और बुनियादी सहूलियात की फराहमी में प्रशांत रेड्डी ने नुमायाँ किरदार अदा किया। ख़ास तौर पर ड्रेनेज निज़ाम की बेहतरी, स्ट्रीट लाइट की तनसीब, सीसी सड़कों की तामीर और पार्कों की खूबसूरती में इनकी खिदमत काबिल सताइश रही। इस तकरीब से मुखातिब करते हुए प्रशांत रेड्डी ने वार्ड अवाम का शुक्रिया अदा करते हुए कहा कि अवाम ने जिस एतमाद के साथ उन्हें मुंतखब किया वो इसके हमेशा शुक्रगुजार रहेंगे। इन्होंने कहा कि ओहदा रहे या न रहे, अवामी खिदमत का सफ़र जारी रहेगा और वो हमेशा लोगों के मसाइल के हल के लिए दस्तयाब रहेंगे। इस तकरीब में नरसिम्हा राव, ताहिर, रवि कुमार गौड़, कृष्णा मोहन, जानकी रामुलु, युगेंद्र, श्रीनिवास यादव और दिगर मुअज़्ज़िज़ीन के अलावा नौजवान तंजीमों के अरकान ने शिरकत करते हुए प्रशांत रेड्डी के रोशन मुस्तकबिल और मज़ीद आला सियासी जिम्मेदारियों के लिए नेक तमन्नाओं का इजहार किया। आइए देखते हैं जडचरला टाइम्स न्यूज़ की ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। జడ్చర్లకు తలామానికంగా ఇది 24 వార్డు అయోధ్య నగరంలో విద్యానగరంలో సంథింగ్ ఇక్కడైనా జడ్చర్లకు తలామానిక ఈ యొక్క షాప్ పెట్టేటప్పుడు ఎవరిని కూడా ఒక ఇబ్బంది కలిగించలేదు, ఈ కమిషన్ అడగలేదు, నంబర్ చూసేయలేదు. ఈ కాలనీ పెరిగి ఈ 5 సంవత్సరాలలో అభివృద్ధి చెందిందంటే కేవలం ప్రశాంత్ వల్లనే జరిగిందని చెప్పి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ నాలుగో పాటు 5 ఏళ్ల పాటు ఇంతమందితో నా కుటుంబం అన్నాడు ఒక మంచి మాట. ఇంత పెద్ద మాట అంటే నా కుటుంబ సభ్యులు నాకు 1500 మంది అన్నాడు. నిజంగా ఒక తమ్ముడు, ఒక సోదరుడిగా, ఒక కుమారుడిగా, ఒక ఫ్రెండ్గా చాలా గ్రేట్ అనిపించింది. ఇది కౌన్సిలర్ గారు మరి ఏం చేద్దామంటే అప్పుడే ఫోన్లో నుంచి తీసి సార్ ఈ ప్రొసీడింగ్ వచ్చింది సార్ కలెక్టర్ గారిని, మళ్ళీ సంవత్సరం కాకపోతే వర్షాకాలానికి ఈ దాదాపు 10 ఫీట్ల పెద్ద కాలువ కాకపోతే నా పేరు కాదు సార్ ఒక మాట సార్ చెప్పడం జరిగింది. అయినట్టుగా ఇప్పుడు పని స్టార్ట్ అయింది, సగం దాకా వచ్చింది, దాన్ని గట్టిగా చెప్పట్లు జరిగి. ఎందుకంటే ఏదైనా మామూలుగా గట్టిగా మాట్లాడే వ్యక్తి కాదు, కానీ చేతుల్లో చూపించేటువంటి వ్యక్తి. మంచి అలవాట్లు, మంచి ఆహారపు అలవాట్లు, మంచి ఆరోగ్యపు అలవాట్లు. పొద్దునే చూస్తామంటే నేను స్కూల్కి వెళ్తా ఉంటా, అప్పటిదాకా వాకింగ్ చేసి రన్నింగ్ చేసి కలిసి నన్ను పలకరిస్తూ ఉంటాను. ఉన్నటువంటి కాలనీలో ఉండి మంచి రాజకీయ ప్రస్తావనకి వెళ్ళాలని సాయర్ సార్ చెప్పినట్టుగా అప్పుడు మన కౌన్సిలర్ ప్రశాంత్ గారు కౌన్సిలర్గా నిలబడి మేమందరము ఆయనకు చేదోడు వాదోడుగా ఆయనకు మా తోచినంత మేము ఆయన వెంబడి నడిచి ఆయనను గెలిపించుకొని ఆ తర్వాత ఏ పనులైతే పెండింగ్లో ఉన్నాయో, ముఖ్యంగా వాటర్ సమస్యలు మాత్రం మాకు ప్రశాంత్ కౌన్సిలర్గా ఎన్నికైన తర్వాతనే మాకు పూర్తిగా మంచి ఒక అక్కడ నీళ్ళ ట్యాంక్ రావడం కానీ, పైప్ లైన్ వేయడం కానీ, ఇలాంటి పనులు, సీసీ రోడ్ల పనులు కానీ, కాలువల పనులు కానీ ఎక్కడ చేయకుండా ఫస్ట్ మా 5 రోడ్ 1 to 5 చాలా ఎక్సలెంట్గా మంచి రెస్పాన్స్ ఇచ్చి మాకు మా కాలనీకి గొప్ప అభివృద్ధిని సాధించారు. అవి మేము జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని ఒక గొప్ప సంఘటన. ఎవ్వరూ చేయలేరన్నాడు. 5 సంవత్సరాల్లో ఏ కౌన్సిలర్ చేయలేని పని ఒక మెయిన్ రోడ్. సోదర సమానులు వీరు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం సార్. ఉనికి పడేటట్టు మాట్లాడాలని కోరుతా ఉన్నాను సార్. ఏంటంటే ఫస్ట్ జడ్చర్లలో సీసీ రోడ్లు ఎక్కడ ప్రారంభమైనాయి అంటే ఫస్ట్ లక్ష్మీ వెంకటేశ్వర కాదు. జడ్చర్ల మున్సిపాలిటీ ఎన్నికైన తర్వాత పట్టుబదలని విక్రమార్కుల నేనంటూ అభివృద్ధి పదాన్ని పైకి పరిగెత్తించే యువ సంకల్ప దీక్షను పూనుకొని మొట్టమొదటిసారిగా విద్యావంతులైనటువంటి కాలనీలో అయినటువంటి లక్ష్మీ వెంకటేశ్వర కాలనీ నుంచి మొత్తం సీసీ రోడ్లు మొత్తం ఎక్కడ కూడా సీసీ రోడ్డు కొన్ని కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు మొట్టమొదటిగా జడ్చర్లలో లక్ష్మీ వెంకటేశ్వర కాలనీ. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నాయి మన కాలనీ లోపల.
పద్మావతి కాలనీ కానీ మిగతా కాలనీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పిలిస్తే పలికే విధంగా ఏ రాత్రి అయినా సరే ఎవరికి ఆపద వచ్చినా ఎవరికి ఇబ్బంది కలిగినా ఏ కష్టం వచ్చినా కనీసం ఫోన్ కాల్ చేస్తే కూడా ఇమీడియట్ గా 5 నిమిషాలు అక్కడ ఉండేటటువంటి నాయకులు ఇప్పటివరకు చూడలేదు. చాలా మంది వాయిదాలు వేసుకుంటూ రేపుతా వెల్లుంటామని, కానీ తల వంచకుండా ఎవరికి తల వంచకుండా ధైర్యంగా తప్పును తప్పని ఎదురు చూపుతూ అభివృద్ధి కోసం కొట్లాడినటువంటి యువ నేస్తం మన కోట్ల ప్రశాంత్ రెడ్డి గారు. అదే విధంగా ప్రతిరోజు ఆయన ఉదయం 5 గంటలకు లేస్తే ప్రతిరోజు ఒక కాలనీ తిరగడం, ఆ కాలనీలో సమస్యలు తెచ్చుకోవడం, ఇంకో కాలనీకి వెళ్ళడం, ఆ కాలనీలో సమస్యలు తెచ్చుకోవడం, ఎక్కడైతే నీటి ఎదురు ఉంది, ఎక్కడైతే సమస్య ఉంది, ఎక్కడైతే ఇమీడియట్ గా స్పందించి సొంత నిధులు వెచ్చించి పనులు చేసినటువంటి ఘనత ఉంది. కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జడ్చర్ల మున్సిపాలిటీలో జరిగినవి అంటే అది 24వ వార్డులోనే. జారి పడిన రత్నం ఒకటి, అరుణ తారను పోలిన ఓ తార, దివి నుంచి భూమికి దిగజారి సోషల్ రెస్పాన్సిబిలిటీతో మనందరినీ హక్కున చేర్చుకున్న మహానుభావునికి ఇంతటి ముకిలిత హస్తాల వందన సమర్పణ చెప్తున్నామంటే వీరు చేసినటువంటి సేవ, వీరి యొక్క సుగుణాలు సుగంధ పరిమళాల్లా మన లోపల వెదజల్లి వీరిని తిరిగి ఎన్నుకోవడంలో మనందరికీ సందేహం వలదు. మీలాంటి నాయకుడే మాకు కావాలని కూడా కాలనీలో అందరూ కూడా ప్రశాంత్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. ప్రతిరోజు వాకింగ్లో ప్రశాంత్ రెడ్డి 5 గంటలకు వాకింగ్ వస్తాడు. అప్పటి నుంచి అతని డ్యూటీ స్టార్ట్ అయింది. ఏ కాలనీలో అక్కడ అన్ని కాలనీల్లో వస్తుంటారు, 5-6 కాలనీలు సమస్యలు తెలుసుకొని ప్రశాంతంగా వింటుంటాడు. ఏ సమస్య చెప్పినా కూడా కాదు అని ఎన్నడూ చెప్పండి. ఏ సమస్య చెప్పినా కూడా తీర్చడానికి 99% ప్రయత్నం చేస్తుంటాడు. ఆయన మాదేపల్లి పట్టణంలోనే కాకుండా మైనర్ జిల్లాలో కూడా తనకంటూ ఒక గుర్తింపు పొందిన వ్యక్తి. నిజంగా ఆయనకు అభినందనలు తెలుపకుండా ఉండలేకపోతున్నాం. నిస్వార్థంగా సేవ చేసినాడు. సెంటర్ అన్న ఓకే. ఓకే సార్, ఓకే సార్. మాట్లాడతారని ఓకే సార్. గంజిలా ఓకే. సాయి ఇంట్లో ఏమైనా కలర్స్ ఉంటే మార్చు. రెడ్ థ్యాంక్ యూ సార్. For the latest news, please subscribe to our channel, like the video, and don't forget to share.